జిల్లా చేజర్ల మండలంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దొరువుపాడు గ్రామానికి చెందిన వీఆర్ఓ వంశీ గ్రామస్తుడు గంట అంజిబాబు భూమి సంబంధిత పనిని పూర్తి చేయడానికి 32,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆదురుపల్లి ప్రాంతంలోని ఒక టీ స్టాల్ వద్ద లంచం స్వీకరిస్తున్న సమయంలో వంశీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. మాది ఎకరా 53 సెంట్లు 22 లిస్టులో చేర్చారు 2023లో. అందుకోసం గాను మేము ఎంఆర్ఆర్కు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారికి 3 months బ్యాక్ ఇస్తే జనవరి 5వ తేదీకి దీన్ని క్లియర్ చేయమని ఇచ్చారు. 2వ తేదీ మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలిస్తే సాయంత్రం నాకు మెసేజ్ ఇచ్చేసామని, దాని గురించి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోగా వారేమో ఇదే ఇచ్చారు, పరిష్కరించేసాము అని మెసేజ్ మాత్రం వచ్చింది. అది ఏమీ కాలేదు. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత పోయి వీళ్ళని కలిసిన తర్వాత ఫైల్ డిమాండ్ చేశారు, అమౌంట్ కావాలని. ఒక్కొక్క 4 పేర్లండి ఎకరా 53 సెంట్లు. ఒక్కొక్క ఫైల్కి 10,000 రూపాయలు కాన్నారు. ఒక్కొక్క పేరుకి 40,000 రూపాయలు మొత్తంగా అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పి 32,000కి మాట్లాడుకొని వీఆర్ఓ వంశీ గారు చెప్పుకున్నాను. ఎంఆర్ఓ గారి దగ్గర వీఆర్ గారు